నా భర్త పేరు శీల్ సింగయ్య. జగనన్న గారు వస్తున్నారని చూడటానికి వెళ్ళారు. అక్కడ కారు తగిలిందని అయింది. మాకు మరి నేను కూడా జగనన్న గారిని చూడటానికి నల్లపాడు దగ్గరకు వెళ్ళాను. వెళ్తే మాకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే మేమేమన్నా అక్కడ నుంచి హాస్పిటల్కి బాగానే ఉన్నారు, బాగానే మాట్లాడారు. మా పిల్లలు 2 పిల్లలని చెప్పారు. మా ఊరు పేరు చెప్పారు, మా మామయ్య పేరు చెప్పారు, నా పేరు కూడా చెప్పారు. మా పిల్లలు 2 పిల్లలని చెప్పారు. మా ఊరు పేరు చెప్పారు, మా మామయ్య పేరు చెప్పారు, నా పేరు కూడా చెప్పారు. అంబులెన్స్లో ఏమైందో మాకు డౌట్గానే ఉంది. అంబులెన్స్లో ఏమన్నా చేశారేమోనని. జగనన్న గారు అంటే మాకు నా భర్త పేరు శీల్ సింగయ్య. జగనన్న గారు వస్తున్నారని చూడటానికి వెళ్ళారు. అక్కడ కారు తగిలిందని అయింది. మాకు మరి నేను కూడా జగనన్న గారిని చూడటానికి నల్లపాడు దగ్గరకు వెళ్ళాను. వెళ్తే మాకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే మేమేమన్నా అక్కడ నుంచి హాస్పిటల్కి బాగానే ఉన్నారు, బాగానే మాట్లాడారు. మా పిల్లలు 2 పిల్లలని చెప్పారు. మా ఊరు పేరు చెప్పారు, మా మామయ్య పేరు చెప్పారు, నా పేరు కూడా చెప్పారు. మా పిల్లలు 2 పిల్లలని చెప్పారు. మా ఊరు పేరు చెప్పారు, మా మామయ్య పేరు చెప్పారు, నా పేరు కూడా చెప్పారు. అంబులెన్స్లో ఏమైందో మాకు డౌట్గానే ఉంది. అంబులెన్స్లో ఏమన్నా చేశారేమోనని. నా భర్త పేరు శీల్ సింగయ్య. జగనన్న గారు వస్తున్నారని చూడటానికి వెళ్ళారు. అక్కడ కారు తగిలిందని అయింది. మాకు మరి నేను కూడా జగనన్న గారిని చూడటానికి నల్లపాడు దగ్గరకు వెళ్ళాను. వెళ్తే మాకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే మేమేమన్నా అక్కడ నుంచి హాస్పిటల్కి బాగానే ఉన్నారు, బాగానే మాట్లాడారు. మా పిల్లలు 2 పిల్లలని చెప్పారు. మా ఊరు పేరు చెప్పారు, మా మామయ్య పేరు చెప్పారు, నా పేరు కూడా చెప్పారు. మా పిల్లలు 2 పిల్లలని చెప్పారు. మా ఊరు పేరు చెప్పారు, మా మామయ్య పేరు చెప్పారు, నా పేరు కూడా చెప్పారు. అంబులెన్స్లో ఏమైందో మాకు డౌట్గానే ఉంది. అంబులెన్స్లో ఏమన్నా చేశారేమోనని. జగనన్న గారు అంటే మాకు నా భర్త పేరు శీల్ సింగయ్య. జగనన్న గారు వస్తున్నారని చూడటానికి వెళ్ళారు. అక్కడ కారు తగిలిందని అయింది. మాకు మరి నేను కూడా జగనన్న గారిని చూడటానికి నల్లపాడు దగ్గరకు వెళ్ళాను. వెళ్తే మాకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే మేమేమన్నా అక్కడ నుంచి హాస్పిటల్కి బాగానే ఉన్నారు, బాగానే మాట్లాడారు. మా పిల్లలు 2 పిల్లలని చెప్పారు. మా ఊరు పేరు చెప్పారు, మా మామయ్య పేరు చెప్పారు, నా పేరు కూడా చెప్పారు. మా పిల్లలు 2 పిల్లలని చెప్పారు. మా ఊరు పేరు చెప్పారు, మా మామయ్య పేరు చెప్పారు, నా పేరు కూడా చెప్పారు. అంబులెన్స్లో ఏమైందో మాకు డౌట్గానే ఉంది. అంబులెన్స్లో ఏమన్నా చేశారేమోనని. జగనన్న గారు అంటే మాకు